మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. నేను ప్రేమ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము ఈ దేశానికి భద్రత కలిగించే వ్యక్తులు, ఈ దేశానికి సంబంధించిన సైనికులకు చిన్న కష్టమొస్తే మనం అల్లాడిపోతుంటాం. ఏదైనా జరగరానిది జరిగితే క్రొవ్వొత్తులు పట్టుకొని బయటకొస్తాం. అందరం సామూహికంగా నిరసన వ్యక్తం చేస్తాం. అందులో ఉదాహరణకు అభినందన్, మరొక వ్యక్తి సంతోష్, కల్నల్ సంతోష్ బాబు. పాకిస్తాన్ టెర్రరిస్టులతోటి పాకిస్తాన్‌లో బార్డర్‌లో జరిగిన ఘర్షణకు బలైన కల్నల్ సంతోష్ బాబు మరణిస్తే దేశమంతా నివాళులర్పించిన సంఘటన చూసినాం. కానీ అలాంటి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తున్నా. చావలేదు కానీ చచ్చినంత పనైంది. ప్రస్తుతం దేశానికి, దేశ భద్రత కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసి జీవోత్సవంలా పడి ఉన్న ఒక వ్యక్తి గురించి తెలుసుకొని సుమన్ టీవీ ఈరోజు ఆయన కష్టాలేంది, ఎందుకు ఇలా ఉండాల్సొచ్చిందో ఒకసారి తెలుసుకుందామనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రజలందరికీ దేశ భద్రత కోసం పనిచేసిన వ్యక్తులు ఇంతటి దారుణ స్థితిలో ఉన్నారు ఈరోజు అని చెప్పడానికే ఈ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్నాం. దేశ రక్షణ కోసం పనిచేసిన ఏఎన్ గోపాల్ గారు మనతో ఉన్నారు. నిజంగా కూడా ఆయన ఉండే ప్లేస్ ఇది. ఆ ప్లేస్ చూస్తేనే అరే ఏంట్రా ఇది పరిస్థితి అని అనుకుంటాం. ఒకసారి చూడొచ్చు, రూమ్ నిండా ఇతనే గోపాల్ పూర్తిగా ఇలా ఆక్సిజన్ పెట్టుకునే ఉంటుండు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అంతు చిక్కని వ్యాధితోటి బాధపడుతున్నాడు. లక్షలు ఖర్చు పెడుతున్నాడు, హాస్పిటల్‌లో తిరుగుతున్నాడు. కానీ ఫలితం లేదు. ఫలితంగా లాస్ట్‌కు తప్పదు, బ్రతకాలి. ఎందుకంటే దేశానికి సేవ చేసిన వ్యక్తి గనక చావలేడు. ధైర్యంతోటి బతుకుతున్నాడు. ఇంట్లోనే ఆక్సిజన్ సెటప్, ఇంట్లోనే మెడిసిన్ డబ్బాలు. చూడొచ్చు, ఒక హాస్పిటల్‌లో ఉండే సెటప్ అంతా ఇక్కడ ఉంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఈయన ఏం చేసిండ్రు? ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గోపాల్ గారు. బాగున్నారండి? మీ గురించి నేను అక్కడిక్కడ చెప్తుంటే విన్నా. దేశానికి కాపలాగా ఉన్న సైనికుడు ఈరోజు కేవలం ఇంట్లో బెడ్‌కే పరిమితమయ్యిండు. ఆక్సిజన్ లేకుండా బతకలేకపోతుండని విన్నా. అసలు ఏమైంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? యాక్చువల్లీ నేను 3 ఇయర్ ఆసాంలో ఉన్నాను. ఆసాంలో నాకు ఆ వాటర్ తాగాను. వాటర్ తాగుకుంటే ఆ వాటర్ తాగితే నాకీ అస్తమా వచ్చేసింది. అక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను ఆసాంలో. ఆసాంలో అడ్మిట్ అయితే ఆడ ఒక నెల రోజులు హాస్పిటల్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి వాపసు నేను మళ్ళీ వచ్చేసాను తిరిగి రాజమండ్రికి వచ్చేసాను. రాజమండ్రిలో 2, 3 సార్లు అడ్మిట్ అయ్యాను అక్కడక్కడ. అస్తమా, ఈ ఆయాసం తట్టుకోలేక చాలా కష్టమైతుంది నాకు. ఆ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు మంచిగానే చూస్తుండే. అప్పుడు నేను ఇన్నర్ ఆడుతుంటి. ఇన్నర్ ఆడేసి గోల్ఫ్ కూడా ఆడుతుంటి. దీన్ని యూజ్ చేసుకుంటా. కానీ ఈ రోజులు ఆక్సిజన్ డాక్టర్లు గారు ఆక్సిజన్ కొనుక్కోవాలా, అది కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలా అంటే ఒక ఆక్సిజన్ ఇప్పుడు మొన్న కొన్న ఆక్సిజన్ బాక్సు అట్‌లీస్ట్ 63,000 పెట్టి మొన్న 2 ఆల్వేస్ పాడైపోయినాయి. అవి ఖరాబ్ అయిపోతే మళ్ళా కొత్తది తెప్పించుకున్నాము. కొత్తది తెప్పించుకున్నాడు. ఆక్సిజన్ లేకుంటే బ్రీతింగ్ ఎట్లొస్తదంటే బాత్రూమ్ పోనీకి కాదు. బాత్రూమ్ యూరిన్ పోనీకి కష్టమైతది. ఇక్కడి నుంచి ఇక్కడ పోనీకి. అలాగా నా పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత నేను ఓఎన్‌జీసీలో 24 ఏళ్ళు సర్వ్ చేశాను నేను ఓఎన్‌జీసీల. నాకు ఆర్మీలకెళ్ళి బై ఆర్డర్ తీసి నాకు ఓఎన్‌జీసీలు ఇచ్చిర్రు. ఓఎన్‌జీసీల చైర్మన్ గారు, డైరెక్టర్ హెచ్ఆర్, డైరెక్టర్స్ చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు. కానీ నాకు ఈ నా మెడికల్ బిల్ పాస్ అయితలేదండి. 3,00,000 ఆహ్, 3,00,000 4,00,000 చిల్లర డబ్బులు మెడికల్ బిల్ నాది పెండింగ్‌లో ఉంది. ఆ మెడికల్ బిల్ పాస్ చేయనీకి ఎంతో మందితోని నేను రాజమండ్రిలో ఫోన్‌లో ఎంతో మందితో మాట్లాడుతుంటే ఇప్పుడైతది, అప్పుడైతది అన్నారు. ఇంతవరకు ఎవరు నాకు ఆ బిల్లు గురించి ఎక్కడుంది, ఏం సంగతి కూడా తెలవదు సార్ నాకు. బికాజ్ నేను ఇక్కడ నుంచి ఇంట్లోకేనే బయటికి పోనీకి కాదు నేను. ఎవరైనా సచ్చినా పోను, ఎవరి పెళ్ళిళ్ళ చుట్టాలకు కూడా నేను బయటికి పోనీకి కాదు. దయచేసి నాది రిక్వెస్ట్ ఏందంటే చైర్మన్ గారు, డైరెక్టర్స్ ఓఎన్‌జీసీలో నేను గోదావరి గోల్ఫ్ కోర్స్ డెవలప్‌మెంట్ చేశాను. ఒక గోల్ఫ్ కోర్స్ తయారు చేస్తే 20,00,00,000, 30,00,00,000 ఖర్చయితది.
ఆసాంలో కూడా గోల్ఫ్ కోచ్ తయారు చేశాను. ఆసాంలో గోల్ఫ్ నేర్పించాను అందరికీ. నేను కూడా ఆడాను. 24 ఏండ్లు నేను అయితే ఒక్క నిమిషం. అయితే ఇతను ఆర్మీలో ఒక క్రీడాకారుడు. దేశంలో దేశానికి భద్రత కల్పించే ఆర్మీలో గూడా వివిధ క్రీడలు ఆడేవాళ్ళుంటారు. ముఖ్యంగా ఆర్మీలో గోల్ఫ్ ఆడుతుంటారు. అయితే ఈ గోపాల్ గారు గోల్ఫ్ ఆడేవాళ్ళు మొత్తం గోల్ఫ్ ఆర్మీ వాళ్ళకి పెట్టే గేమ్స్‌లో ఇతనికొచ్చిన పతకాలు దాదాపు వందల సంఖ్యలో పతకాలొచ్చినాయి. బంగారు పతకాలు, కాంస్య పతకాలు మనం జూస్తుంటాం ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఒక పతకం సాధించిన వాళ్ళకు దేశం ఎంతో గొప్పగా సన్మానిస్తుంది. కానీ ఆర్మీలో పనిచేసుకుంటూ గోల్ఫ్ ఆడి వందల పతకాలు సాధించిన ఇతని పరిస్థితి ఇలా ఉంది. దాదాపు మెడికల్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలాగే ఉంటున్నారసలు? హ్మ్. కనీసం ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంటున్నాను. ఇంట్లోనే బయటికి పోతలేను. ఇంట్లోనే ట్రీట్‌మెంటా మొత్తం? ట్రీట్మెంట్ ఎమర్జెన్సీకి నాకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇన్ఫెక్షన్ అయితే నేను సన్‌షైన్ హాస్పిటల్ పోయి ఆడ వారం రోజులు అడ్మిట్ అయిపోతాను. లేకపోతే యశోదలో పోతాను. ఈ అపోలోలో పోయి అడ్మిట్ అయితాను. అక్కడ అడ్మిట్ అయ్యి వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తాను ఇంట్లోకి. అసలు ఈ వ్యాధి ఏందంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆక్సిజన్ మీద బతకడానికి గల కారణం ఏందసలు? సరే డాక్టర్స్‌కి తెలీదు నాకేం తెలుసు సార్. హ్మ్. వాళ్ళే కనిపెట్టలేదు ఈ రోగాన్ని. హ్మ్. ఆ దేశంలో క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ ఉంది. దానికి ట్రీట్మెంట్ ఉంది. అన్నిటికి ట్రీట్మెంట్ ఉందంటారు. బ్లడ్ స్ట్రోక్ వస్తే ట్రీట్మెంట్ ఉంది. సన్ స్ట్రోక్ వస్తే బ్లడ్ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. నా హస్తాకు ట్రీట్మెంట్ దేశంలో ఎవరు గుర్తుపట్టలేదండి. హ్మ్. దేశంలో ఎవరు గుర్తుపట్టలేదు. మీకిచ్చిన సొల్యూషన్ ఇదేనా? ఇంట్లోనే మీరు ఇలా ఆక్సిజన్ పెట్టుకొని ఉండడమే. డాక్టర్ అడ్వైస్‌మెంట్ ఇదే. హ్మ్. మా ఇంటికి ఇప్పుడు డాక్టర్ ఎవరైనా వస్తే కూడా హ్మ్. కనీసం 3000 కావాలంట నన్ను చూడడానికి. ఆ తర్వాత 3000 కాకుండా ఆ ట్రీట్మెంట్‌కు. హ్మ్. ఇది అవసరమే కాదండి. హ్మ్. మనిషి బాడీలో జ్వరం వస్తే, హెడేక్ వచ్చే, కాళ్ళు నొప్పులు లేసే, అది లేసే దానికి కూడా ట్రీట్మెంట్ కావాలా? దానికి కూడా బోలెడు డబ్బులైతాయి. కానీ ఎవరికి తెలీదు. మా ఓఎన్‌జీసీ డాక్టర్ అంటారు, అస్తమానం ప్యానెల్ హాస్పిటల్ పోయి, ప్యానెల్ హాస్పిటల్ ఈడ దగ్గర లేదు. సికింద్రాబాద్ పోవాలా. అట్లీస్ట్ బేగంపేట పోవాలా. 15 కిలోమీటర్, 20 కిలోమీటర్లు బై టాక్సీలో పోవాలా. టాక్సీలో రావాలంటే ప్రతి దానికి డాక్టర్ అంటాడు, "నువ్వు అది డాక్టర్ దగ్గర రిఫరెన్స్ తీసుకురావాలంటాడు." ఈడనేమో జ్వరం వచ్చి ఈడుంటే పక్కన డాక్టర్ దగ్గర పోయి తీసుకొస్తే మెడిసిన్ తీసుకుంటే నువ్వు ఇన్ని పైసలు ఖర్చయితాయి. ఆళ్ళేమంటారు, "నువ్వు బిల్ క్లెయిమ్ చేసుకోవాలంటే నువ్వు డాక్టర్ రిఫరెన్స్ తీసుకురా" అంటారు. అప్పుడు రిఫరెన్స్ అస్తమానం డాక్టర్ దగ్గరికి పోయి రిఫరెన్స్ ఎవరు తీసుకొస్తారు చెప్పండి? చైర్మన్ సాబ్ ఎవరు తీసుకొస్తారు చెప్పండి? గోపాల్ గారు మీరు ఒక 6 సంవత్సరాల నుంచి ఇలాగే నరకయాతన పడుతున్నారా ఇంట్లో? ఎటు ఆ! బయటికెళ్ళేది లేదింకా. లేదు సార్. ఇక్కడ లేదు సార్. అంటే ఎక్కడంటే ఎక్కడ లేదు. కానీ ఎవరైనా చనిపోతే పోనీ కాదు. హ్మ్. పెళ్ళిళ్ళకి పోనీ కాదు. హ్మ్. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఎవరి ఫంక్షన్‌కి పోనీ కాదండి. హ్మ్. హ్మ్. బికాజ్ దానికి పోతే దానికి ఆక్సిజన్ పెట్టుకొని పోవాలా. హ్మ్. ఆక్సిజన్ ఆక్సిజన్ పెట్టుకోకపోతే పెట్టుకొని మనం ఫంక్షన్ మొత్తం తిరగలేం గదా! మళ్ళీ అది ఆల్మోస్ట్ 1 ఆర్ 2 అవర్ కంటే ఎక్కువ ఉండదండి. హ్మ్. హ్మ్. ఆ 1 ఆర్ 2 అవర్ మళ్ళా పోయి ఎందుకు రావాలన్నా అవును. ఇంట్లోకెళ్ళి నేను బయటికి పోనండి. ఇబ్బంది. నాకు అవును. చాలా ఈ మెడల్స్ అన్నీ మీవేనా? ఇవన్నీ మెడల్ అయ్యాయి సార్. నేనే చాలా కష్టపడ్డా. చాలా కష్టపడ్డా. హ్మ్. ఇవన్నీ గోల్ఫ్‌కేనా వచ్చింది? గోల్ఫ్‌కే సార్. ఇంక వేరే సో, గోల్ఫ్ గేమ్ ఆడి ఇన్ని పతకాలు సాధించిర్రు. ఇంకా మూట గట్టి పైన ఉన్నాయి. అవన్నీ తీస్తే దుమ్ము దుమ్మున్నాయి. అందుకే తీయలేదు. ఇవన్నీ గూడా ఆహ్, గోల్ఫ్ గేమ్‌ల. ఇందులో జాతీయ, అంతర్జాతీయ క్రీడలుంటాయా మీ ఆర్మీలో? నేషనల్, ఇంటర్నేషనల్. నేషనల్, ఇంటర్నేషనల్ 2. హ్మ్. నేషనల్, ఇంటర్నేషనల్ 2 ఆడి ఇన్ని పతకాలు సాధించిర్రు. దేశానికి ఎంతో కీర్తి తెచ్చిన వ్యక్తి ఇతను. కానీ ఈరోజు ఒక అనొద్దు, ఒక జీవోత్సవంలానే ఉన్నాడు. వాస్తవంగా నేను ఆ మాట అనొద్దు. ఎందుకంటే దేశానికి సేవ చేసిన వ్యక్తి అతను. చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్ని పతకాలు ఒక క్రీడాకారుడు అనొచ్చు ఈయనను. ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్. ఓఎన్‌జీసీలో వర్క్ చేసిర్రు. ఇన్ని పతకాలు సాధించిన వ్యక్తి దాదాపు 6 సంవత్సరాల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. పోనీ మీ సమస్యను ఎప్పుడైనా అధికారులకు గాని, ప్రజాప్రతినిధులకు గాని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిర్రా? అధికారులకు చెప్పాను సార్. ఎవరు పట్టించుకోలేదు సార్. హ్మ్. ఇంటారు ఓకే గోపాల్ అంటారు. హ్మ్. ఆయన రాజమండ్రి మా ఇంటికొస్తారు. హ్మ్. చూస్తారు వెళ్ళిపోతారు. హ్మ్. వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఓకే. ఆ తర్వాత ఎవరి పొలిటీషియన్‌కు ఎవరికి నేను ఎవరి దగ్గరికి పోలేదు. హ్మ్. ఆ పొలిటీషియన్ చెప్పినా గాని అందరూ ఈ కాలంలో ఎవరు చెప్పినా ఓకే అంటారు కానీ తర్వాత పట్టించుకోరు సార్. హ్మ్.
మర్చిపోతారు సార్. సార్ మీరు సర్వీస్ లో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ పనిచేసారు ఒకసారి చెప్పండి. ఫస్ట్ నేను యాక్చువల్లీ నేను కౌకూర్లో పుట్టాను సార్. మేము మా ఇంట్లో మొత్తం మా బ్రదర్స్ 6, సిస్టర్స్ 5. ఆ తర్వాత మా అమ్మ, మా నాయన, మా అమ్మమ్మ, మా తాత అందరూ బతుకుతుంటే మా డాడీ ఒక్కడే పని చేస్తుండే. ఆయన ఎయిర్ ఫోర్స్లో. నాకు తినడం చాలా కష్టమవుతుండే. అన్నము ఆ రోజుల్లో గంజి గట్కా అంబలి తాగి బతికినాము. దాంట్లో నేను ఏం చేశానంటే, నేను యాక్చువల్లీ 1954లో పుట్టినాను. 2 ఇయర్స్ ఎక్కువైపోతుందని స్కూల్ సర్టిఫికేట్లో సబ్మిట్ చేసి ఎమర్జెన్సీలో ఆర్మీలో భర్తీ అయిపోయాను. ఎమర్జెన్సీ టైంలో భర్తీ అయ్యారు. భర్తీ అయినాను. ఓకే. బికాజ్ అన్నం తిండి లేకనే ఆర్మీలో వెళ్ళిపోయాను. తిండి ఉంటే ఎవరు పోతారు ఆర్మీలో? ఎవరు పోరు. ఆ రోజులలో ఎవరు పోరు. ఈ రోజు యువత ముఖ్యంగా ఈ రోజు యువత దేశానికి సేవ చేయాలనే ఒక ఆలోచన ఉంది, కానీ ఆ రోజుల్లో వీళ్ళు చేసిన రోజుల్లో కేవలం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కొంతమంది యువతని అప్పుడున్న ప్రభుత్వాలు రిక్రూట్ చేసుకున్నాయి. అందులోనే తండ్రి కూడా ఎయిర్ ఫోర్స్ లో చేసిన అనుభవం ఉంది కనుక గోపాల్ గారు కూడా అలా వెళ్ళాము ఎమర్జెన్సీకి అంటున్నారు, అంతేనా? ఎమర్జెన్సీకి వెళ్ళాను సార్. బికాజ్ ఆ రోజుల్లో జాబ్ సమస్య కాదు, ఫుడ్ లేదా సార్. ఫుడ్ మంది ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఇంట్లో దొరకకపోతుండే. దాని గురించి ఆర్మీలో వెళ్ళిపోయి చాలా కష్టపడేసి నేను 15 ఇయర్లోనే నికాల్ రైఫల్తో కొడుతుండే. ఇన్స్ట్రక్టర్ లేపుతలేడని కత్తితో కొడుతుండే. నేర్చుకున్నాము. మళ్ళా తర్వాత గోడ దూకుతుంటే, హెలికాప్టర్ నుంచి కూడా దూకుతుంటే, ఇన్ని చాలా చాలా కష్టపడి పైకి వచ్చాను. అల్టిమేట్లీ ఈ గల్ఫ్ లైన్లో వచ్చాను. గల్ఫ్ క్లబ్లో ఆఫీసర్ ఎంబడి తిరిగి ఆ బ్యాగ్ పట్టుకొని హెల్పింగ్ చేసి ఈ గోల్ఫ్ ఆడేసి నేను పైకి వచ్చానండి. ఫస్ట్ టోర్నమెంట్ ఢిల్లీలో ఆడాను సార్. ఢిల్లీలో ఆడితే నాకు 2 మెడల్ వచ్చినాయి. సిల్వర్ మెడల్ వచ్చినాయి, 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి. ఆ తర్వాత ఆర్మీ కమాండర్ జనరల్ ఓపి మల్హోత్రా ఆయన 2,000 గోల్ఫ్ కిట్ ఇచ్చాడు. ఆ తర్వాత నాకు 60 బాల్ ఇచ్చాడు. రోజు ప్రాక్టీస్ చేయని ఆర్మీ కమాండర్ జనరల్ ఓపి మల్హోత్రా చెప్పాడండి. ఆయన చెప్పాడు. ఆ తర్వాత బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చింది, బాగానే ఆడాను. మళ్ళీ తర్వాత మా ఆఫీసర్ అందరూ బాగానే హెల్ప్ చేశారు. కానీ గోల్ఫ్లో ఏమి కావాలని ఏ ఆఫీసర్ అని చెప్పలే. నువ్వేమైనా చెయ్యి, పని చెయ్యి గ్రౌండ్లో, ఆ తర్వాత నువ్వు వాడు కోచింగ్ ఈ పని వాళ్ళు చెప్తుండే. కానీ నాకు మాత్రం నన్ను ఎవరు ఏమనకపోతుండే. ఏ పని చేసినా మోక్తి అంటుండే. నెక్స్ట్ ఎక్కడ చేసిరు? మళ్ళీ తర్వాత నేను జలంధర్లో వెళ్ళాను, పంజాబ్లో. ఓకే. అమృత్సర్లో అక్కడ 3 ఏళ్ళు ఉన్నాను అక్కడ. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చినాను. ఈఎంఈ సెంటర్కి మళ్ళీ సికింద్రాబాద్ వచ్చాను. సికింద్రాబాద్ చేశాను. అక్కడ కూడా గోల్ఫ్ ఆడాను. ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ గౌరీ శంకర్ ఎంబడి ఆడుతుంది గోల్ఫ్. ఆయన నాతో మంచిగా హెల్ప్ చేశాడు నాకు. అంటే ఆయన ఆఫీసర్ని అడుగుతా ఏమని ఇచ్చేస్తుండే. నేను ఎవరిని ఏం అడగకపోతుండే. కైసో టీకే సాబ్ అవి చెయ్యే నేను సాబ్ కూర్చుని కొన్ని చెయ్యి, ఐఎమ్ హ్యాపీ అంటుండే. ఓకే. ఆర్మీలో ఉన్నారు కనుక మీరు అంత నిజాయితీగా ఉన్నారు ఆ రోజుల్లో అందరూ. మీతో పాటు చేసిన ఆ సమయంలో ఆర్మీ వాళ్ళంటే ఎంతో దేశభక్తి. మీరే కదా ఇప్పుడున్న తరాలన్నిటికీ పునాదులు వేసిన వాళ్ళు మీరంతా. కానీ మీరు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది నిజంగా కొంత బాధాకరమైన విషయం. అయితే వీటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది మీకు ప్రతి నెల? ఈ ఆక్సిజన్లు కావచ్చు, మెడిసిన్లు కావచ్చు. డాక్టరు మొన్న బిల్ పంపిస్తే వాళ్ళు అంటారు డాక్టర్కు 1000 రూపాయలు ఫీజు ఎందుకని ఆ మాట. పోనీ 1000 రూపాయలు తీసి మిగతా డబ్బులు ఏమన్నా ఇచ్చేరినాయి ఉంటే మెడిసిన్ తెచ్చుకుంటే లేదు, అట్లా కాదని వాళ్ళు అక్కడ నుంచి మెసేజ్ చెప్తున్నారు. ఇట్లా ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళు అలా మాట్లాడుతారు. ఓకే. అల్టిమేట్లీ నేను అక్కడికి పోనందుకు నేను చాలా లాస్ అయ్యాను. అక్కడ నేను మంచిగా ఉంటే నేను విఆర్ఎస్ తీసుకోకపోతుంటే నేను సంవత్సరం 12 లక్షలు 36 లక్షలు నేను 3 ఇయర్స్ విఆర్ఎస్ ఇచ్చి కూర్చున్నాను. ఆ డబ్బు పోయింది, నా రెస్పెక్ట్ పోయింది, నా డబ్బు పోయింది. నేను మంచుకుంటే నేను ఎందుకు విఆర్ఎస్ ఇస్తుంటుంటే, నేను ఉంటుంటే మళ్ళీ ఆడుతుంటే. మీరు సర్వీస్ లో ఉన్నప్పుడు ఎంతమంది క్రీడాకారులను తయారు చేసి ఉంటారు ఆర్మీలో?
ఆల్మోస్ట్ ఒక 150, 100 మంది. 150 మంది క్రీడాకారులను ఆర్మీలో ఉన్న వాళ్ళను అంటే ఈ గోల్ఫ్‌కి ఎందుకు ఆర్మీలో బాగా ప్రయారిటీ ఉంటుంది? ఆఫీసర్ ఎక్కువ ఆడతారు సార్. హ్మ్. జవాన్లు ఎవరు లేరండి. హ్మ్. జవాన్‌లో ఇండియన్ ఆర్మీ జవాన్ నేను ఒక్కడినే హ్మ్. ఆడుతుంటే. ఆ తర్వాత జనాలు ఇంప్రూవ్‌మెంట్ అయ్యారు గానీ, హ్మ్. అప్పుడు మాత్రం ఇండియన్ ఆర్మీలో ఎవరు లేకుండే. అయితే ఒక 150 మంది క్రీడాకారులను తయారు చేసిండ్రు మీరు ఆర్మీలో. యెస్. యెస్. ఇంతసేపు మనం గోల్ఫ్ అంటున్నాం. అందరికీ మనకు చాలా మందికి కబడ్డీనో, ఖోఖోనో, క్రికెటో, వాలీబాలో అన్నీ తెలుసు. కానీ గోల్ఫ్ అంటే ఇది. ఇది గోల్ఫ్ బ్యాట్ అంటారా సార్ దీన్ని? గోల్ఫ్ స్టిక్స్ అంట. గోల్ఫ్ స్టిక్స్ అంటారు. ఈ స్టిక్స్ తోటే గోల్ఫ్ ఆడతారు. ఎక్కువ ఆర్మీలో వీటిని బాగా ఆడతారట. ఆఫీసర్స్ ఆడతారట. సో, అందరూ జవాన్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది. జవాన్లల్లో ఉన్న ఏకైక ఆటగాడు, క్రీడాకారుడు ఈయననే. ఈయన ఆఫీసర్లతోటి ఆడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి దేశానికి ఎంతో పేరు తెచ్చిన ఒక వ్యక్తి, ఒక శక్తి అని చెప్పొచ్చు. కానీ ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అధికారులు పట్టించుకోవాలి ఇలాంటి వాళ్ళను. ప్రజాప్రతినిధులు గూడా ఎవరెవరికో సాయం చేస్తుంటాం. అనేకమైన హామీలు ఇస్తుంటాం. కానీ ఇలాంటి వారి సమస్యలు తెలుసుకొని వారిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇక్కడున్న వాళ్ళు కొంతమంది మా టీమ్‌కి సుమన్ టీవీ బృందానికి చెప్తే అసలు ఏంటి ఆర్మీ ఇలా ఉండడం ఏంటి అసలు? ఏమైంది? కేవలం ఈ రూమ్‌కే పరిమితమై ఉంటాడాయన అని చెప్తే దోలాడుకుంటూ వచ్చినాం బొల్లారంకిన. ఈయన ఇంట్లోనే ఉన్నాం ప్రస్తుతం. ఆహ్, సో, ఈయనతో మాట్లాడుతా ఉంటే అరే! కొన్ని సంవత్సరాల నుంచి ఆక్సిజన్ మీద బతకడం ఏంది? దేశానికి సేవ చేసిన వ్యక్తి ఆక్సిజను వీటితోటే మొత్తం గూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి. సో, ఇంకా ఏంటి గోపాల్ గారు మీరు మీరు సర్వీస్‌లో ఇంత పని జేసి, ఇంతమంది క్రీడాకారులను తయారు జేసి, ఇన్ని పథకాలు సాధించినా గానీ మీకున్న ఆఫీసర్‌లు గావచ్చు, వాళ్ళు ఎవరు అంటే మీకు ఈ హెల్ప్ చేయలేదా ఈ రకంగా? సార్ హెల్పింగ్ అన్న టైంకు సరే మళ్ళొస్తామని వెళ్ళిపోతారండి. హ్మ్. హెల్పింగ్ నేను ఇంతవరకు అడగలే కూడా ఎవరిని. హ్మ్. నాకు సాయం చేయను, హెల్ప్ చేయని అడగలేదు. హ్మ్. నేను అడగను కూడా సార్. హ్మ్. నేను అడగను కూడా. నాకు హెల్ప్ చేయాలని నేనేం అడగాలి సార్? హ్మ్. సార్ రూ. 10 ఇయ్యని అడగాలా? హ్మ్. నేను రూ. 100 ఇమ్మని అడగలనా? నేనేం అడగాలి సార్? నేనేం అడగాలి? సార్ నా హెల్త్ గిట్లున్నది. జర మా డాక్టర్‌ని నేను అడుగుతాను సార్. వాళ్ళు ఏమంటారు? ఉండు ఇంకొక అదే బ్లడ్ టెస్ట్ చేస్తాము, హార్ట్ టెస్ట్ చేస్తాము, యూరిన్ టెస్ట్ చేస్తాం అన్నీ టెస్ట్‌లు మాట్లాడతారు. హ్మ్. వారాలు పెట్టుకుంటారు. బిల్ అయిపోయినా బిల్ కట్టేసేసి హ్మ్. వెంబడే వెళ్ళిపోవాలంట సార్. అయితే సార్ మీరు ఆర్మీకెళ్లారు బానే ఉంది ఎమర్జెన్సీలో. ఈ గోల్ఫ్ ఆడాలని ఎందుకు అనిపించింది మీకు అసలు ఇది? ఇది ఇక్కడ ఇండియన్ ఆట గాదు గదా! మన వాళ్ళంతా ఫుట్‌బాల్, వాలీబాల్ అలాంటి ఆటల మీదనే ఎక్కువ హాకీ మన దగ్గర. హాకీ మీద దృష్టి పెడతారు. కానీ మీరు ఈ గేమ్ ఎట్లా అసలు మీకు వచ్చింది? ఎలా నేర్చుకున్నారిది? ఆర్మీలో ఆఫీసర్ గోల్ఫ్ ఆడుతుండండి. ఓకే. వాళ్ళ బ్యాట్లు పట్టుకొని వాళ్ళెంబడి నడవమంటుండే. హ్మ్. వాళ్ళెంబడి పోతుంటే ఇట్లనే రోజులు పోతుంటే ఈ గేమ్ కొడతారా అని నేను కొట్టి చూస్తుంటే అప్పుడు. హ్మ్. ఆయన లేనప్పుడు నేను కొట్టి చూస్తుంటే నేను బాగా కొట్టినాను. నేను రోజు ఇదే ప్రాక్టీస్ చేస్తానని అప్పుడప్పుడు దొంగతనంగా కొడుతుంటే. అచ్చా! కొడుతుంటే నాకు అలవాటు అయిపోయింది. హ్మ్. సార్ मैं ये गेम खेलूँगा मैं అన్నాను. హ్మ్. ठीक है प्रैक्टिस कराనండి. హ్మ్. ప్రాక్టీస్ కొన్నాను. నేను ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఈ గేమ్ క్లిక్ అయిపోయినా. ఈ క్లిక్ అయిపోయి 76లో ఢిల్లీలో ఫస్ట్ వచ్చాను. హ్మ్. 2 గోల్డ్ మెడల్ ఎక్కాను. జనరల్ ఓపీ మల్లిక్ సదన్ కమాండ్ పూణే. హ్మ్. ఆయన పిలిచి ఆర్మీ కమాండర్ 2 గోల్డ్ సెట్ ఇచ్చాడు. హ్మ్. 2000ది. హ్మ్. ఆ తర్వాత 60 బాల్ ఇచ్చాడు ఢిల్లీ ప్రాక్టీస్ చేయమని. హ్మ్. జనరల్ ఓపీ మల్హోత్రా హ్మ్. ఆర్మీ కమాండర్ చాలా పెద్దోడు. హ్మ్. ఆయన నాకు 2000 ఆ రోజులు ఇచ్చిండు గోల్ఫ్ కిట్ అంటే హ్మ్. చాలా గ్రేట్ అది. హ్మ్. ఆ సెకండ్ కానీ ఇది ఇండియన్ గేమేనా సార్ ఇది? ఇది ఇంటర్నేషనల్ గేమ్ అండి. ఇంటర్నేషనల్ గేమ్. నేషన్ గేమ్, ఇంటర్నేషనల్ గేమ్. హ్మ్. ఓన్లీ ఆహ్, మన దేశంలో ఈ గేమ్‌కు అంత వాల్యూ లేదు. లేదు. వాల్యూ లేదంటే ఏం లేదంటే కరెక్ట్ టోటల్ ఈ గేమ్‌ను ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా చేయాలని అది లేదు. హ్మ్. ఎట్లా కష్టపడాలా? హ్మ్. ఇది కష్టపడకనే ఈ బాల్ నాకు ట్రోఫీ కావాలని జనాలకు అట్లా ఉందండి. అచ్చా! నువ్వు ఆల్మోస్ట్ 5 అవర్స్, 6 అవర్స్ కష్టపడితేనే హ్మ్. బాగా కష్టపడి ప్రాక్టీస్ చేస్తేనే నువ్వేదంటే అది అచీవ్‌మెంట్ చేస్తావు.
ఉమ్, నువ్వు కష్టపడకుంటే ఏది పని కాదు. ఉమ్. అంటే ఈ గేమ్ లో అచీవ్మెంట్స్ ఉంటే మంచి ప్రైజ్ ఉంటుండేనా, మంచి మంచి బహుమతి? మంచి 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 డబ్బు వస్తుంది సార్. ఎట్లా? ప్రొఫెషనల్ గోల్ పడతాయి. ఉమ్, ప్రొఫెషనల్లో మనీ ఉంటుందండి. అచ్చా. ఫస్ట్ ప్రైజ్కు ఇప్పుడు విశాఖపట్నం టోర్నమెంట్ జరుగుతుంది సార్. ఉమ్. నెక్స్ట్ టోర్నమెంట్లో విశాఖపట్నంలో 2 కోట్లు ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ 2 కోట్ల? 2 కోట్లు. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రొఫెషనల్ ఆడడానికి వస్తారు. అచ్చా, ఓకే. సో అయితే ఇప్పుడు మీరు మీకున్న హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఇంకేమున్నాయి మీకు ప్రాబ్లమ్స్? అసలు మీకు ఆర్మీ నుంచి ఏమొచ్చినాయి? ఆర్మీలో రిటైర్మెంట్ అయితే మీకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కదా? లేదు, నాకేం బెనిఫిట్ లేదండి. ఏం లేదా? ఆర్మీలో ఏదో ల్యాండ్స్ ఆర్మీలో ఇస్తారు, అలాంటివి ఉంటాయి ఆ కదా? ల్యాండ్ నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫఖరుద్దీన్ అహ్మద్ ఉమ్, 1975-76లో ఈఎంఈ గోల్ఫ్ కోర్స్లో రాష్ట్రపతి భవన్లో ఇక్కడ బొలారం రాష్ట్రపతి భవన్లో ఉంటుండే. ఉమ్, ఆయన గోల్ఫ్కి ఇంట్రెస్ట్ ఉండే. ఉమ్, ఆయన గోల్ఫ్ నేను ఆయన నెంబర్ ఆడుతుంటండి ఉమ్, 75-76లో. ఓకే. ఆయనకు ఆడుతుంటే ఆయన తర్వాత వాళ్ళ కొడుకు బహదూర్ మియా ఉండే. ఉమ్, ఆయన నేర్చుకుంటా అంటే నేను ఢిల్లీలో నన్ను పిలిపిస్తాను. ఆయన జనరల్ పిఈ మెనన్, ఉమ్, మేజర్ జనరల్, ఉమ్, నన్ను కేరళ ఆయన అచ్చా. నన్ను అక్కడ ఢిల్లీ పిలిచి ఉమ్, 1 నెల అలా అబ్బాయికి నేను కోచింగ్ ఇస్తే అప్పుడు నాకు ఏం చేసిండు, ఓకే గోపాల్ యువటాన్ ఎక్సలెంట్ జాబ్ అని నన్ను పంపించేసిండు. ఉమ్, నా వెనకలే ఈ లెటరు నాకు కలెక్టర్ ఇచ్చిన లెటర్ ఇది. ఉమ్, కలెక్టర్ మెమో ఇచ్చిండు, నీకు 5 ఎకరాల ల్యాండ్ పంపిమని ఆర్డర్ వచ్చింది ఆర్మీ నుంచి. ఉమ్, ఈ 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వని ఇస్తే మెమో నాకు పంపించారు పోస్ట్లో. ఓకే. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను. అచ్చా. సర్వీస్ రిటైర్డ్ అయినాక ఇస్తానని ఉమ్, చెప్పారు. రిటైర్డ్ అయినాక తిరిగితే ఆ కలెక్టర్ గారు ఇయ్యలుగా రేపు అని పంపించేది. మీకు ఇప్పటివరకు రాలేదా దీని తాలూకాకు సంబంధించిన 5 ఎకరాలు రాలేదా? రాలేదు. రాలే. బా, ఎంత దారుణం. అంత డబ్బు అడుగుతారు సార్. ఉమ్, దేనికైనా డబ్బు అడుగుతారు. ఉమ్, తీసుకుపోయే డబ్బు అడుగుతారు. ఉమ్, ఆడ సైకిల్ పెట్టడానికి డబ్బు అడుగుతారు. ఉమ్, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఉమ్, ఉమ్, డబ్బు అంటే మేము మాకేం వస్తుంది సార్ డబ్బు. ఉమ్, ఆ రోజులు మేము 4 బౌండర్లు వస్తుండే. ఉమ్. ఏం సార్ ఇప్పుడు చారణ అంటే తెలియదు చాలా మందికి. చాలా మంది ఈ గోల్ఫ్ ఆట ఎలాగో తెలియదు, చారాని అంటే కూడా ఈ రోజు చాలా మందికి తెలియదు. చారణ ఏకైనా దోవని మేము బతికినాం సార్. ఉమ్, చాలా వాల్యూ ఉంది సార్. అవును. ఒక పైసకు ఇన్ని మొంపల్లీలు వస్తుండే. ఆ, మొంపల్లి జేబులు వేసుకొని ఊపుతుంటాం సార్. అచ్చా. సో మరి దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఫలితం లేకుండా పోయిందా? చాలా మంది చెప్పాను సార్ నా గురించి, ఉమ్, ఇట్లా ఈ ల్యాండ్ వచ్చింది సార్, నాకు హెల్ప్ చేయరు సార్ అంటే, ఉమ్, సార్ చూద్దాం అని అన్నారు సార్. ఉమ్, మన ఈయన పేరు ఏం సార్, ఈ ఎమ్మెల్యే ఇప్పుడు లేడు ఎమ్మెల్యేకు, ఉమ్, ఆయన కూడా చెప్పినాను సార్. ఉమ్, ఆయన కూడా పట్టించుకోలేదు సార్. ఉమ్, అంటే నా దృష్టిలో ఏముందంటే సీఎం గారిని నాకు చాలాసార్లు నేను కలవాలనుకున్నాను. ఉమ్, ఆ, ఈ కేసీఆర్ గారిని గడవాలనుకున్నాను, కేటీఆర్ కలవాలనుకున్నాను. ఉమ్, కానీ నేను ఇంకా ఏం మిషన్ కలవలేదు. ఉమ్, ఇప్పుడు సీఎం గారు రెడ్డి గారు ఐ థింక్ నాకు ఏమనిపిస్తుందంటే ఆయనతో కలిస్తే నాకు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో నాకు ఆశ, అంతే. బా, ఇంకా ఆశ ఉందా మీకు? దొరుకుతుందని ఆశ ఎవరికైనా ఉండదు. ఈ రోజు సుమన్ టీవీ ఎందుకు అంటే ఇంతటి సమస్య ఉంది. ఈయన పెద్ద పెద్ద సైనికులకు గోల్ఫ్ నేర్పిస్తే అప్పుడు రిటైర్మెంట్ సమయంలో ఈయనకు గిఫ్ట్ లాగా ఒక 5 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా ఇది ఆ రోజే ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అక్కడి నుంచి పంపించారు. కానీ ఈ రోజు వరకు కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది? దాదాపు 82లో వచ్చిందా ఇది మీకు? కరెక్ట్, 82లో వచ్చింది ఈ పట్టా. మీరు రిటైర్డ్ అయినాను. 82లో మీరు ఆఫీసర్స్ నేర్పిస్తే వచ్చిందా ఇది? ఆయనకు లేపించిన 75-76లా అప్పుడు అధికారులు ఇచ్చిరు. కానీ కలెక్టరేట్ కి వెళ్తే కూడా సైకిల్ పార్కింగ్ దగ్గర ఆఫీసర్లను కలిస్తే డబ్బులు అడుగుతున్నారు సార్. మేము బతకలేక దేశానికి సేవ చేస్తే దీని పైరవికి పోతే కూడా, అంటే ఇది నాకు వచ్చిన ఏదైతే హక్కు ఉందో ఈ హక్కు పత్రాన్ని చూపించి 5 ఎకరాలు ఇవ్వండి సార్, గవర్నమెంట్ నుంచి నాకు రావాల్సింది ఇవ్వండి అని అడిగితే కూడా వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు సార్. దీన్ని చేయటం బంద్ చేసిన. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలియదు, ఒకసారి ఆయనను కలిసే అవకాశం వస్తే ఈ 5 ఎకరాలు లేదంటే ఎంతో ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమో అని ఇంకా ఆశగా చూస్తున్న వీర సైనికుడిన. ఎందుకు కల్నల్ సంతోష్ బాబు గురించి మాట్లాడినా అంటే
దేశ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణకు బలైండు కల్నల్ సంతోష్ బాబు. ఆయనకు గతంలో ఉన్న ప్రభుత్వం ఆయన భార్యకి ఉద్యోగం, జూబ్లీ హిల్స్‌లో ఆయన బంజారా హిల్స్‌లో ల్యాండు, కుటుంబానికి ఎన్నో సదుపాయాలు కల్పించారు. కానీ ఎంతోమంది దేశ రక్షణ కోసం పనిచేసే క్రీడాకారులను తయారు చేసిండు, జవాన్లను తయారు చేసిండు. 200 మంది క్రీడాకారులంటే ఆర్మీలో నాట్ ఏ జోక్. కానీ ఆయన గూడా ఈయన సమస్య పరిష్కారం గాక ఆ లంచాలు 100, 200 ఇవ్వలేక గూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు గోపాల్‌జీ. సో సుమన్ టీవీ ఎందుకు అంటే ఇనిషియేషన్ తీసుకుంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఏదో ఒక సాయం దేశానికి సేవ చేసిన ఆయనకు మా చేతనైనంత సాయం చేయాలనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక చిన్న ఆలోచనతోనే ఈయన వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చినాం. గోపాల్ గారు, మీరు నిజానికి బాధపడొద్దు. ఎందుకంటే మీరు నా తండ్రి లాంటోళ్ళు. మీ యొక్క బాధ వర్ణనాతీతం. 200 అన్నారు, దానికి బాధ వచ్చింది. 200 అంటే 200 ఆ రోజుల్లో 200 చాలా కాస్ట్లీ, చాలా చాలా కాస్ట్లీ. ఈ రోజుల్లో 200 కొన్ని కోట్ల లెక్క, 200 కొన్ని కోట్ల లెక్క. ఒక్కొక్క పైసతో మేము తిండి లేక ఒక్కొక్క పైసతో బతుకు తిరిగిన వాళ్ళం మేము. అది దానికి నాకు ఆ ఫీలింగ్ అవుతుంది. 200 అడిగిన వాళ్ళకి నేను 200 అయితే నేనేం తింటాను, నా ఫీలింగ్. అదే సార్ ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఆర్మీ ఎట్లా ఉండే, ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే మీ అబ్బాయి కూడా అందులోనే ఉండని మీరు చెప్పారు ఇలాగ. ఈ రోజు ఎట్లా ఉంది, మీరున్నప్పుడు ఎట్లా ఉండే సార్ ఆర్మీలో? సార్ మేము ఉన్నప్పుడు ఆర్మీ చాలా స్ట్రిక్ట్ ఉండే సార్. ఆర్మీలో ఇప్పుడు 60% 60% ఉంది సార్. 40% ఆర్మీలో డిసిప్లిన్ పోయింది సార్. ఓకే, 100లో 40% డిసిప్లిన్ అని లేదు. ఆఫీసర్ దగ్గర మాట సరిగా లేదు. ఆఫీసర్ మాట మీద నిలబడరు. ఆ కింద ఉన్న జవాన్లు కూడా సరిగా మాట మీద పద్ధతిలో లేరండి. ఒక ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చిందంటే దట్ షుడ్ బి ఇంప్లిమెంట్ అబౌట్ టిల్ విదిన్ 1 hour లోపు ఇంప్లిమెంట్ కావాలి. కానీ ఈ రోజుల్లో అట్లా ఇంప్లిమెంట్ లేదు. నా కొడుకును నేను ఆర్మీలో భర్తీ చేయించాను. నేనే ఆర్మీలో భర్తీ చేయించిన. ఆ భర్తీ చేసిన మేజర్ జనరల్ గారు ఇండియన్ గోల్ఫ్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన ఈఎంఈ సెంటర్లో భర్తీ చేయించిన నా కొడుకు. కానీ నా కొడుకు కూడా నేను ఎల్కేజీ నుంచి గోల్ఫ్ నేర్పించిన నా కొడుకు రాజమండ్రిలో మార్నింగ్ 5 o'clock తీసుకుపోతుంటే కోచింగ్ ఇస్తుండే. నా కొడుకు 1 hour ప్రాక్టీస్ చేపిస్తుంటే మళ్ళీ స్కూల్కి పోతుండే. 10th class పాస్ అయినా డాడీ నేను ఆర్మీలో పోతాను. ఆర్మీలో జాయిన్ చేయించాను. ఆర్మీలో జాయిన్ చేసినాక నా కొడుకు ఈ రోజులో ఇండియాలో టాపెస్ట్ లాంగ్ ఎడిటర్. లాంగ్ అంటే అందరు చాలా మందిగా ఇంకా 350 గజాలు లాంగ్ కొడతాడు. ఓకే, గోల్ఫ్ లో అటువంటి మనిషిని, మంచి స్పోర్ట్స్ మెన్, అప్కమింగ్ స్పోర్ట్స్ మెన్, 2 సార్లు సర్వీసెస్, 2 సార్లు టోర్నమెంట్ నెగ్గాడు సర్వీసెస్. ఓకే, ఆ మనిషి ఈ గేమ్ ఆ పిల్లగాడిని లైఫ్ పార్ట్ చేసింది ఆర్మీ వాళ్ళు. ఎందుకు పార్ట్ చేసిందో నాకు అర్థం కాలేదు. ఆ ఆర్మీ జనరల్తో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ ఓనిమి సెంటర్ కమాండర్తో రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వై దట్ మై సన్ లైఫ్ ఇస్ డ్యామేజ్డ్, వై నాట్ ఈ ప్లేయింగ్ గోల్ఫ్? ఓకే, పనిష్మెంట్ యూ కెన్ గివ్, బట్ ఈ గేమ్ అబ్బాయి ఇన్నేళ్ళు కష్టపడ్డ దాన్ని ఫలితం పొడగొట్టేసారు. వాడు కూడా బాధపడుతుండే. బార్డర్లో పోస్టింగ్ వెళ్ళిపోయి చేస్తున్నారు. కాశ్మీర్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్లో పనిచేస్తున్నారు అంటే, కాకపోతే గోల్ఫ్ ఆడతలేరు. అంటే మరి నువ్వు రిక్రూట్ చేసుకున్న స్పోర్ట్స్ కోటాలో. స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ చేసుకున్న వాడిని హౌ యూ సెండ్ ఇట్? అందులో ఆర్మీలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగింది. బికాస్ ఆఫ్ నేను ఒక మనిషిని, కౌకూరులో ఉన్న మనుషుల్ని చాలా మంది నేను ఆర్మీలో భర్తీ చేశాను. సర్వే వాళ్ళలో దీంట్లో ఎంఎస్లో అందరినీ జాబ్ పెట్టించాను. కానీ నా కొడుకు గురించి ఒక కౌకూరులో ఒక అబ్బాయి, వాని పేరు వైఎన్ మల్లేష్. వాడిని నేను భర్తీ చేశాను. వాడిని భర్తీ చేస్తే వాడు ఏం చేసిండంటే మా అబ్బాయితో గేమ్ ఆడిండు. బికాజ్ నేను ఇక్కడ లేను, నేను రాజమండ్రిలో నా అబ్బాయి ఆయన దగ్గర ఉన్నాడు. ట్రైనింగ్లో దీంట్లో మోసం చేసి నా అబ్బాయి పాలిటిక్స్ చేసి, ఆ తర్వాత బటరింగ్ మా అబ్బాయి చేయకుండా వాడిని పనిష్మెంట్ పంపించాను. వాడు జైపూర్లో ఉండే మా అబ్బాయి టీంలో ఉండే, స్పోర్ట్స్ టీంలో. అక్కడ నుంచి అస్సాం శ్రీనగర్ పంపించారు. అన్ని ఆర్డినరీ కెప్టెన్ ఎట్లా అయిందో కమాండర్తో అడగాలనుకున్నా. ఆర్డినరీ ఆడు గోల్డ్ మెడల్ నెగ్గలేదు,
నా 10th కూడా పాస్ కూడా కాలేదు. ఆ మనిషికి హౌ బికమ్ యూ ఈజ్ ఆర్డినరీ కెప్టెన్ రిటైర్డ్. ఓకే. And why Rajendra Ponade is recruited with me. He is Asian gold medalist. He is not a ordinary captain, promoted. Okay. And Milkha Singh, Flying Sikh Milkha Singh, all are cuckoo. He is army not given captain. Why is the gentleman claimed by captain promotion? Why? Why is not study, nothing else? Why you given? Please, I may testify about my son. Why you transfer the Kashmir? I want to know that. That's all. ఓకే. ఓకే. ఎందుకంటే నిజానికి ఆర్మీలో కూడా ఒకప్పుడు ఉన్నట్టు లేదు. చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనడానికి ఆయన ఈ నిదర్శనం చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి స్వతహాగా గోల్ఫ్ ప్లేయర్. ఆయన కూడా గోల్డ్ మెడల్ సాధించిరట. కానీ అకారణంగా ఆయనను తీసుకెళ్లి జమ్మూ కాశ్మీర్‌లో డ్యూటీలో వేసిర్రు. అక్కడ కూడా అన్ని రాజకీయాలు అనవసరమైన ఇష్యూసే ఆర్మీలో కూడా ఈ రోజు జరుగుతున్నాయి. ఆ రోజు లేవు అని చెప్తున్న పరిస్థితి ఉంది. గోపాల్‌జీ, ఒక్కసారి మీరు ప్రభుత్వానికి మీరు ఏం కోరుతున్నారు? ఒక్కసారి ప్రభుత్వం నుంచి మీరు ఏం సాయం కోరుతున్నారు? అంటే మీరు ఆల్రెడీ చెప్పిర్రు, రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ భూమికి సంబంధించిన అంశం మాట్లాడాలని అన్నారు. ఇంకా ఏమున్నాయి? మీ హెల్త్‌కి సంబంధించి మీకున్న సమస్యలేంటి? ప్రభుత్వంతో నేను చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో నేను కోరుతున్నాను ఏంటంటే, దయచేసి నాకు ఈ 5 ఎకరాలు ఏమన్నా 5 ఎకరాలు కాకుండా ఏమి ఇచ్చినా నాకేం బాధ లేదు. దానికన్నా నేను డబ్బులని ఇస్తే కనీసం నేను దయచేసి నా హెల్త్ బాగు చేసుకోవాలనుకుంటున్నాను. నా పిల్లలకు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి, రైట్. ఇది నిజంగా కూడా ఒక దేశ భద్రత కోసం పనిచేసిన ఆర్మీ జవాన్. ఆయనకున్న సమస్య అంతా ఇంత కాదు, చూస్తున్నాం కదా. ఇల్లు మొత్తం కూడా ఒక చిన్నపాటి ఆసుపత్రి. ఇందులో పూర్తిగా ఈ రూమ్ నిండా కూడా ఈ మెడల్స్, సర్టిఫికేట్లు, ఈ గోల్ఫ్ బ్యాట్స్, వీటితో పాటే ఆక్సిజన్ సిలిండర్స్, ఆక్సిజన్ మెషిన్స్, ఇంకా హెల్త్‌కు సంబంధించిన డివైజెస్, అదేవిధంగా మెడిసిన్. ఈ రూమ్ నిండా అంటే ఈ జ్ఞాపకాలతోటి ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటూ చావలేక బతకలేక ఉన్న పరిస్థితి ఇది. నిజానికి ఆయన ఏం కోరుకుంటున్నారు? నాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 5 ఎకరాలు ఇవ్వకపోయినా పర్లేదు, కొంత ప్రభుత్వం దయదలిచి ఆర్థికంగా నన్ను ఆదుకుంటే ఇంకా కొంత తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. 100% ప్రభుత్వం కూడా ఈయన చేసిన సేవకు గుర్తించి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం గతంలో ఈయన కేటాయించిన 5 ఎకరాల భూమి ఉందో, ఏ మూలకిచ్చినా ఈయన నిజంగా కూడా ఒక ఆర్మీ జవాన్ను మనం గుర్తించినట్లు అవుతుంది, ఈయనను గౌరవించినట్లు అవుతుంది. ఈయన సేవను మనం ఈయనకు ఒక జ్ఞాపిక ఇచ్చినట్టు అవుతుంది. సో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ గోపాల్ గారి యొక్క ఆ యొక్క మనవి ఏదైతే ఉందో ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంత 6 సంవత్సరాల నుంచి కేవలం ఆక్సిజన్ మీదనే బతుకుతున్న ఆర్మీ జవాన్ పరిస్థితి ఇది. ప్రభుత్వం ఎలాగైనా ఇతని పట్ల స్పందించి ఇతనికి సాయం చేయాలనేది సుమన్ టీవీ అభిలాష. నేను సుమన్ టీవీ వారితో నేను చాలా చాలా వందనాలు చెప్తున్నాను. ఈ దయచేసి ఇది సీఎం గారు రేవంత్ రెడ్డి నాలెడ్జ్ పోయి ఈ కాపీ రేవంత్ రెడ్డి గారు అట్లీస్ట్ సీఎం గారు దీనికి ఈ లెటర్ ఎందుకు నాకు వచ్చారు, దాంతో ఆ లెటర్కు ఎవరు పంపించారు, ఆ లెటర్ గుర్తయిపోతే ఆటోమేటిక్లీ నాకు సీఎం గారు నాకు హెల్ప్ చేస్తారని నాకు ఆశ ఉన్నది.